హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూసి పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతే సేమ్ డాబా స్టైల్‌లో గ్రేవీ కర్రీ వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, కొంచెం నూనె పోసుకొని, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మినిమం 30 నిమిషాలు చల్లార్చుకోవాలి. చల్లారిన తరువాత ఓ మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది చితికిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కళాయిలో బిర్యానీ దినుసులు, ఒక బిర్యానీ ఆకు, 2, 3 ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, షాజీరా, కొన్ని లవంగాలు, మిరియాలు ఇవన్నీ మీ రుచికి సరిపడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తరువాత మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కస్తూరి మేతి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లేదా స్మాషర్ తీసుకొని ఒక్కసారి మొత్తం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్. వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా అవన్నీ వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండండి. ఈలోపు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌కి ఇలా ఫోర్క్ సాయంతో హోల్స్ పెట్టుకొని కర్రీలో వేసుకోండి. ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి చివరిలో కొత్తిమీర వేసుకుంటే మన హోటల్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్‌లోకి, పలావ్‌లోకి, రోటీస్‌లోకి చాలా బాగుంటుంది. మరికొన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.